మగాళ్ళ క్యాబరే డాన్సులు ఏవో ఉన్నాయట, అక్కడికి వెళ్ళి గుడ్డలిప్పితే 4 డబ్బులైనా వస్తాయి. ఏదో ఆడుతూ పాడుతనే కాన్సెప్ట్ లో ఇలా ఎగురుతున్నామండి. డోంట్ థింక్ అదర్వైజ్. కర్మ, బరువు బాధ్యతలు లేవు, సిగ్గు లజ్జ లేవు, నన్నే ఉద్యోగాలు వెతుక్కుందామని లేదు. ఏదో బుద్ధిమంతులు కదా అని పాపం ఆ పిల్లాడిని అనవసరంగా మీ రూమ్మేట్ గా పెట్టాను. ఏమండి ఇలాంటి చిన్న ఇన్సిడెంట్ తో మా క్యారెక్టర్ సినిమాకండి. ఇదిగో న్యూస్ పేపర్, బోలెడని వాంటెడ్ కాలమ్స్ ఉన్నాయి. ఏ ఉద్యోగాలండి? ఎక్కడికి వెళ్ళా లంచాలు అడుగుతున్నారు. లంచం అడిగాడా? ఎవడాడు? అయ్యో ప్రతి ఆఫీసులో అడుగుతున్నారండి. ఎక్కడికి వెళ్ళినా అలాంటి ఏదో ఒకటి తగులుతూనే ఉన్నాడండి. సరే, ఈ రోజు ఏదో ఒక ఇంటర్వ్యూకి వెళ్ళండి. ఎవరికి కనిపించకుండా ఉండేలా ఒక కెమెరా ఇస్తాను, తీసుకెళ్ళండి. ఎవడైనా లంచం అడిగాడో వాడి తాట తీస్తాను. దూరంగా నుంచుని నాగార్జున ఇటే చూస్తున్నాడు. ఏది మా నాగేశ్వరరావు అబ్బాయి? అవును, నాగే. అలా చూస్తున్నాడు. నేను ముందు ఐశ్వర్యనేమో అనుకున్నాను, తర్వాత నన్నే అదోలా చూస్తున్నాడు. నాకు ఒళ్ళు మండిపోయింది. నీకు మళ్ళీ గొడవలు వస్తాయని చెప్పలేదు. నాకు బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు. ఇద్దరం ఓ సంవత్సరం గట్టిగా తిరిగేసరికి వాడి మీద నాకు, నా మీద వాడికి బోరు కొట్టి విడిపోయాం.